నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను, యాక్టివిస్టులను, వాళ్ళ భాషలో చెప్పాలంటే వారియర్స్ను ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వర రవీంద్రారెడ్డి అరెస్ట్ అయిన అనంతరం ఒక్కొక్కరి జాబితా, ఒక్కొక్కరి జాతకం బయటకు తీస్తున్నట్టే అనిపిస్తుంది. సాక్షాత్తు హోంశాఖ మంత్రి అనిత గారు, రెడ్ బుక్ సృష్టికర్త లోకేష్ గారు ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఈ సోషల్ మీడియా దౌర్జన్యకారుల్ని, ఉగ్రవాదుల్ని, వాళ్ళన్న భాష మాట్లాడుతున్న ఉగ్రవాదుల్ని ఏరివేసే కార్యక్రమానికి వేగం పెంచినట్టే కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా మహిళలను, నాయకులను, మంత్రులను అసభ్య పదజాలంతో దూషిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఒక్కొక్కరిని వదిలేది లేదు అని పదే పదే కూటమి నాయకులు చెప్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చెప్పారు, పవన్ కళ్యాణ్ చెప్పారు, సాక్షాత్తు తన కూతుళ్ళ మీదనే అసభ్యకరమైన పోస్టులు పెట్టారని, అలాంటి వారిని ఎందుకు వదలాలని. దానికి తోడు హైకోర్టు కూడా దీన్ని సమర్థించినట్లే ఉంది. అంటే అరెస్టులను సమర్థించడం కాదు, అసభ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఇలాంటి ఆగడాలు చేస్తే చూస్తూ ఊరుకోవాలా అని హైకోర్టు కూడా ప్రశ్నించిన వాతావరణాల్లో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొని ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టే కనిపిస్తున్నారు. అందుకే ఎక్కడ పెడితే అక్కడ అవకాశమే లేకుండా, అంటే పారిపోయే అవకాశమే లేకుండా అరెస్ట్ చేస్తున్నారు. కేవలం పోస్టులు పెట్టిన వాళ్ళనే కాకుండా అసభ్యంగా మాట్లాడుతూ దూషించిన వాళ్ళను కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పి పోలీసులు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు చెప్పే మాట ఏంటంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఎవరి విషయంలో అంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరకడం కష్టమే. పచ్చిగా మాట్లాడిన వాళ్ళు శ్రీరెడ్డి, ఆవిడ భాషకు అవరోధాలు అనేవి ఉండనే ఉండవు. ఒక నీతి నియమం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా రకరకాల హావభావాలతో ఎదుటి వ్యక్తుల్ని దూషించిన శ్రీరెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నారు. శ్రీరెడ్డికి ఇప్పటికే అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశాన్ని పసిగట్టిన శ్రీరెడ్డి తాను అమాయకురాలనని, తన ప్రమేయం లేకుండానే ఇదంతా జరిగిందని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. లోకేష్ అన్నా అని ప్రారంభించి లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం గారికి ఆవిడ క్షమాపణలు చెప్పారు. తప్పు చేయడం ఎందుకు, క్షమాపణలు చెప్పడం ఎందుకు అని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ క్షమాపణలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆవిడ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టే కనిపిస్తుంది. మరికొంతమంది జాబితా కూడా సిద్ధం చేసినట్లుగా వార్తలు అందుతున్నాయి. ముఖ్యంగా ఏ అంశానికి సంబంధించైనా అత్యంత దూకుడుగా వ్యవహరించి కాస్తంత వ్యంగ్య ధోరణిలో మాట్లాడే పోసాని కృష్ణమురళి గారి కోసం కూడా వల బిగుస్తున్నట్టే ఉంది. సందర్భం దొరికినప్పుడల్లా తమ పార్టీని కాపాడుకునేందుకు, తమ నాయకుడిని ఎవరైనా తోలనాడితే ధీటుగా సమాధానం చెప్పడంలో పోసాని దిట్ట. వాస్తవానికి ఆయన సినిమా డైరెక్టరు, యాక్టరు, రైటరు. ముఖ్యంగా
కనుక భాష మీద మంచి పట్టు ఉంది. సో అయితే అక్కడక్కడ వ్యంగ్యంతో పాటు కాస్తంత పరుష పదజాలాన్ని కూడా పోసాని కృష్ణమౌళి గారు వాడేవారని, అందువలని అతనికి కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం గట్టిగా పట్టుబట్టినట్టుంది. ఇంకా మరొకరు ఆర్జీవి, సెన్సేషనల్ డైరెక్టర్. ఏ అంశాన్నైనా సంచలనం చేయడంలో, అటు సినిమాల విషయంలో కానీ, అమ్మాయిల విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే తనదైన స్టైల్లో మాట్లాడటం అనేది రామ్ గోపాల్ వర్మ గారికి అలవాటు. దాన్నే ఆ సంప్రదాయాన్ని ఆయన కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రత్యక్షంగా తనకు రాజకీయాలతో సంబంధం లేకపోయినా కూటమి ప్రభుత్వాన్ని, అంటే అప్పట్లో తెలుగుదేశాన్ని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తోలనాడటంలో అతను ఎప్పుడూ వెనకంజ వేయలేదు. సినిమాలు కూడా తీశారు. హడావిడిగా ఎలక్షన్ల ముందే ఆ సినిమాలను కోర్టుకు వెళ్ళి మరీ అనుమతి తెచ్చుకుని రిలీజ్ చేశారు. ఆ సినిమాల్లో సృష్టించిన పాత్రలను హేళన చేస్తూ, సో దాన్ని కూడా కూటమి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అది సినిమానే కదా, కల్పితమే కదా అని చెప్పి వదిలేసి, సో ఆ పరిస్థితులను తీసుకొచ్చిన వాళ్ళెవరో, ఈ సినిమాలు తీయించిన వాళ్ళెవరో, ఎవరి ప్రమేయంతో ఇంత సాహసానికి ఆర్జీవి ఒడికట్టారు అనే అంశాలను కూడా బయటికి తీసే కార్యక్రమంలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అంటే చాలా దూకుడుగా ఉన్నారు. చూద్దాం 5 ఏళ్ల కాలంలో అనుకోవట్లేదు. చకచక పనులన్నీ సాగిపోతున్నాయి. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ గారికి వారెంట్ ఇచ్చారు. ఆయన కోర్టుకు వెళ్ళి అభ్యర్థించారు, నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అని. అలాంటి పని మేము చేయలేము, మీరు చేసిన లేకపోతే వ్యాఖ్యానాలు, మీరు మాట్లాడిన భాష సజావుగా లేదు అనే అర్థం వచ్చేలాగా కోర్టు కూడా దాన్ని తిరస్కరించి, కావాలంటే మీరు బెయిల్కి అప్లై చేసుకోండి అని చెప్పి ఒక సూచన చేసింది. మళ్ళా అరెస్ట్ వారెంట్ వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజాగా ఆర్జీవి మళ్ళా కోర్టును ఆశ్రయించారు, తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని. అంటే అరెస్టుకి ఆయన భయపడుతున్నట్టే కనిపిస్తోంది. ఒకసారి మనం వెనక్కి వెళ్తే పోసాని కృష్ణమురళి గారు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, టీవీ5 సాంబశివరావు గారిని, నాయుడు గారిని, వీళ్ళందరినీ పేరు పేరున దూషించినట్టు తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం ఢంకా బజాయించి మరీ చెప్తోంది. అందుకే పోసాని మీద కూడా దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. సో ఇదే క్రమంలో వైసీపీ నుంచి కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎలా పడితే అలా అరెస్ట్ చేస్తున్నారు, 3rd డిగ్రీ ఉపయోగించి హింసిస్తున్నారు, మీ వాళ్ళు ఏం తక్కువ తిన్నారా అని చెప్పి కొన్ని సంఘటనలు వాళ్ళు ఉటంకిస్తున్నారు. అధికార ప్రతినిధి పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా దూషించేవారు. మనం చూసాం టీవీలో కూడా. ఆయన ప్రెస్ మీట్ పెట్టారంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని దూషించడానికే అన్నంతగా వారు మాట్లాడేవారు. వారు ఒక పదం వాడితే ఆ పదం మీద చాలా చర్చ జరిగింది మీడియాలో కూడా. జగన్ గారిని డాష్కే అని ఒక పదం వాడారు. సో అలాంటి పదాలు వాడిన వాళ్ళను కూడా మీరు శిక్షించడం అటుంచి గౌరవప్రదమైన నామినేటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవిస్తున్నారు అంటే మీరు ఏకపక్షంగా కక్ష తీర్చుకోవడానికి మాత్రమే మా కార్యకర్తలను అరెస్ట్ చేసే కార్యక్రమానికి పూనుకున్నారు అని ఒక ప్రక్క తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇక అంబటి రాంబాబు గారు క్యాబినెట్లో ఉన్నా, క్యాబినెట్లో లేకపోయినా
మంత్రి పదవి ఉన్నా మంత్రి పదవి లేకపోయినా వారు మాట్లాడే ధోరణి ఒక ప్రత్యేక శైలిలో ఉంటుంది. ప్రశ్నలు సంధిస్తూ, అంటే ఆ మాటకు వస్తే కొన్నిసార్లు మనకి మాజీ దివంగత ముఖ్యమంత్రి రోసయ్య గారు మాట్లాడేలాగా, అంటే కొంచెం లాజికల్గా మాట్లాడేలాగా అనిపించినప్పటికీ సో వారి భాషకు వీరి భాషకు తేడా ఉంది. సో అంబటి రాంబాబు గారు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు కనిపిస్తుంది. పోలవరం సంఘటన వచ్చినా, మరే సందర్భం వచ్చినా, ఏదో సినిమాలో తన పాత్రను ఇరికించారన్నప్పుడు కానీ, ఇలాంటి అన్ని విషయాల్లో ఎప్పుడెప్పుడు అంబటి రాంబాబు గారు టీడీపీ నేతలను కానీ జనసేన నేతలను కానీ అవహేళన చేసిన సందర్భాలను వాళ్ళు గుర్తు చేస్తున్నప్పటికీ అంబటి రాంబాబు గారే ఇలాంటి అంశాలను బయటికి తీస్తున్నారు. మీ హయాంలో మాట్లాడిన వాళ్ళ సంగతి ఏంటి అని చెప్పి, ఎక్కడో అమెరికాలో ఉండే ఇది శ్వేతారెడ్డి చౌదరి గారు అని ఆయన చెప్తున్నారులే, వారు మాట్లాడే భాష అతి జుగుప్సాకరంగా ఉంటుంది, వ్యక్తిత్వ హననానికి అర్థం చెప్పేలాగా ఉంటుంది, అలాంటి వారిని మీరేం చేయరా అని మరో వ్యక్తిని కూడా ఉటంకించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. అంటే అర్థం ఏంటి, మేము చేసిన మాట ఓకే కరెక్టే, దాన్ని మేము భావప్రకటన స్వేచ్ఛ అంటాం, మీరు దాన్ని భావప్రకటన స్వేచ్ఛ కాదు బరితెగింపు అంటున్నారు, మా వాళ్ళనే అరెస్ట్ చేస్తున్నారు. సరే, మీ వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేస్తామని పదే పదే అసెంబ్లీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు వీళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు అని కొంతమంది జాబితాను వాళ్ళు తయారు చేసి బయటికి వదిలేరు. వీరిలో పట్టాభి గారిని ఫస్ట్ ఉంచారు. ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళనని తీర్మానించుకున్నాక వారు ఎందుకు వెళ్ళనన్నారో స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు, ప్రతిపక్ష హోదా లేని సామాన్య వ్యక్తిగా నేను సభలో కూర్చుని మాట్లాడటం వేరు, అదే ప్రతిపక్ష హోదా ఉంటే, నాయకుడి హోదా ఉంటే మాట్లాడటం వేరు, అందువల్ల నేను వెళ్ళదలుచుకోలేదు అని ఆయన చెప్పారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన నాయకురాలు రాయపాటి అరుణ గారు, ఆవిడ మీద గతంలో దాడి కూడా జరిగింది. దాడి జరిగింది బయట వాళ్ళ నుంచి కాదు, సొంత పార్టీ వాళ్ళ నుంచి అని చెప్పి ఆవిడే ఆసుపత్రిలో ఉన్నప్పుడు చెప్పారు. అంటే ఆవిడ జనసేనలో చాలా యాక్టివిస్ట్, మంచి యాక్టివ్ రోల్లో వీరనారి. అలాంటి ఆవు మీదే మరి కారణాలు ఏమో తెలియదు కానీ జనసేన వాళ్ళే దాడి చేశారని సాక్షాత్తు ఆవిడే ఆసుపత్రిలో మీడియా ముందు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. సో ఆవిడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని గుర్తు చేస్తూ తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి పుట్టుక గురించి మేము ప్రశ్నించము, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు పుట్టు పూర్వోత్తరాల గురించి మేము ప్రశ్నించము అంటూ ఇంకొంచెం డీప్గా వెళ్ళారు. భారతి గారి గురించి, రకరకాల వ్యక్తుల గురించి ఆవిడ మాట్లాడారు. నిజంగా అది కొంచెమేంటే అత్యంత అభ్యంతరకరమైన భాషగా మనం పరిగణించాలి. మరి ఆవిడ్ని మీరు ఎందుకు వదిలేస్తున్నారు అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకటేనని మీరు చెప్తున్నారు కదా, వీళ్ళ విషయంలో చట్టం పని చేయదా అని చెప్పి ఇంకా చాలామంది పేర్లు వాళ్ళు చెప్పారు. అలాగే ఆనం వారి పేరు, ఆనవ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకి ఏదో నిక్నేమ్ కూడా పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మనకి అంత సంస్కారం లేదు, ఆ పదాన్ని వాడే అంత కుసంస్కారం మనకు లేదు. కనుక వారు కూడా అవకాశం దొరికినప్పుడల్లా భయంకరమైన భాషతో మాట్లాడుతూ వారికి కూడా ఏదో మంచి పదవి దక్కినట్టుంది. దాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేయటం,
ప్రసంగాలు ఇవ్వడం, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం, ఇలాంటి వాటిని క్రైటీరియాగా తీసుకొని ఒకసారి మనం జనగళం యువగళం కార్యక్రమంలో లోకేష్ గారు మాట్లాడిన మాటలు కనుక వింటే, మీరు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళారు, మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన మరి అడిగి మరీ ఎక్కువ కేసులు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు ఇస్తాము, మీరు ఎక్కువ కేసులు పెట్టించుకోండి అని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భం వేరు, అంటే అర్థం వేరు. కాకపోతే అది నిజమేనేమో అన్నంతగా మొన్న నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో కూడా అది బయటపడినట్టే ఉంది. ముఖ్యంగా ప్రణవ్ గోపాల్, ఆయనకి ఏకంగా ఉడా, అంటే గతంలో ఉడా అనేవాళ్ళు, ఇప్పుడు విఆర్డిఎంఏ, దాన్ని డైరెక్టర్ చేశారు, అంటే చైర్మన్ చేశారు. మహామహులు చేసిన పదవి అది. ఉత్తరాంధ్రకు ద్రోణాచార్యుడిగా చెప్పుకునే ద్రోణంరాజు సత్యనారాయణ గారు, వారి కుమారులు శ్రీనివాస్ గారు, ఎస్ఏ రెహమాన్ గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ, అంటే అనుభవశీలులకి ఆ పదవి ఇప్పుడు దాకా వరిస్తూ వచ్చింది. నిండా 30 ఏళ్ళు లేని ప్రణవ్ గోపాల్కి ఆ పోస్ట్ రావడం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ని దూషించిన జాబితాలో వారు కూడా పైన ఉన్నారని, అందువల్లనే ఆ పదవి వారికి దక్కిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ప్రణవ్ గోపాల్ కూడా చాలా సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, నాయకుల్ని తోలనాడుతూ అనేక పోస్టులు పెట్టారు. అనేక సార్లు ప్రెస్ మీట్లలో కూడా నానా యాగి చేశారు. మరి ఆయనకి ఎందుకు ఈ సోషల్ మీడియా దుశ్చర్యలకు పాల్పడిన వ్యక్తిగా పరిగణించట్లేదు, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయట్లేదు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక కొడాలి నాని, వల్లభనేని వంశీ, అందరికీ తెలిసిందే. కొడాలి నానికి మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి అందరూ ఆయనకు ఒక పేరు పెట్టారు, బూతుల మంత్రి అని పేరు పెట్టారు. క్యాబినెట్లో ఆ మంత్రిత్వ శాఖ ఉంటే బాగుంటుంది అని కూడా వ్యంగ్యంగా అప్పట్లో మాట్లాడారు. నిజమే, ఆయన నేపథ్యం ఎలాంటిది మనకు తెలియదు, కానీ మొత్తానికి భాష కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే ఏదైనా ధైర్యంగా మాట్లాడతారు అని. ధైర్యంగా మాట్లాడినా కూడా మంచి భాషతో మాట్లాడవచ్చు, కానీ కొడాలి నాని గారు దానికి విరుద్ధంగా ఇంకో నాని ఉన్నారు, దాంట్లో పేరు నాని గారు అని, ఆయన చాలా చాలా శుద్ధిమైన భాషలో మాట్లాడతారు. ప్రెస్ ముందు మాట్లాడినా, బయట మాట్లాడినా, ఎక్కడైనా సరే చాలా సభ్యతా సంస్కారాలతో మాట్లాడతారని ప్రతీతి. కానీ ఈ నాని గారు ఆవేశం ఎక్కువ, అందువల్ల ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి భాష వాడుతున్నారు అనేదాన్ని, ముఖ్యంగా సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారిని మీద ఎప్పుడు విరుచుకుపడేవారు. అలాగే వారి తనయులు లోకేష్ గారి మీద కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద, తన మనానికి అదేం లేదు, పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అనే సందర్భం లేకుండా చాలా గట్టిగానే మాట్లాడేవారు. సో వారి గురించి కూడా ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. వల్లభనేని వంశీ తీవ్రమైన ఆరోపణ చేశారని సభలో, అందుకే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి సభలో లేని తన శ్రీమతి మీద కూడా, ఎప్పుడు రాజకీయాలు మాట్లాడిని భువనేశ్వరి దేవి గారి మీద కూడా అడ్డగోలుగా మాట్లాడారని చెప్పి చంద్రబాబు నాయుడు శపథం చేసి మరీ బయటికి వెళ్ళారు. సీఎం అయిన తర్వాతే లోపలికి వస్తానని చెప్పారు అన్నట్టుగానే లోపలికి వచ్చారు. సో వంశీ గారి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు కనిపిస్తోంది. మరి రోజా గారు కూడా మహిళా కార్యకర్తల్లో, లేకపోతే మహిళా నేతల్లో చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, రెబల్ క్యాండిడేట్. ఆవిడ గారు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అయితే ఆవిడ ఎప్పుడు ఆడేసుకునేవారు. సో ఆవిడ పేరు కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా అరెస్టుల పరంపరలో ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. షర్మిల గారు పదే చెప్తున్నారు, చిన్న చేపలను ఎందుకు మీరు అరెస్ట్ చేస్తున్నారు, అనకొండను అరెస్ట్ చేయండి అని చెప్తున్నారు. అంటే అన్నగారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని. నా తల్లిని, నన్ను విపరీతంగా దూషించిన వాళ్ళను ఆయన ఆపలేకపోయారు అంటే ఆయనకు
మద్దతుతోనే వాళ్ళంతా ఈ పనులు చేశారు అని చెప్పి ఆవిడ పరోక్షంగా చెప్పినా ప్రత్యక్షంగా మాత్రం ఒక మాట అంటున్నారు, అనకొండను అరెస్ట్ చేయండి. అవకాశం దొరికినప్పుడల్లా ఆవిడ ఆ మాట అంటున్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయండి అని చెప్పి ఆ మాట చెప్తున్నారు. ఆవిడ వ్యక్తిగత అంశాలను కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నప్పటికీ ఆవిడ అనకొండ అనడం వెనక అలాగ ప్రతిసారి అదే మాట అంటున్నప్పుడు ఏమో వారిని కూడా అనకొండను కూడా పట్టుకునే అవకాశం ఉందేమో అని చెప్పి కొత్తగా ఒక వాదన మొదలైంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్టు చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఎందువలనంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారా, అంత దమ్ములు ఉన్నాయా అని గతంలో అనుకున్నారు. కానీ అనేక రకాల ఉచ్చులు బిగించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. విపరీతమైన సానుభూతి వచ్చేసింది దానికి. అది కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్ మొన్న ఎన్నికల్లో గెలవడానికి. సో మిగతా అంశాలు చాలా పనిచేసినాయి, అది కూడా ఒక ఫ్యాక్టరే. సో ఏమాత్రం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసాం దాంట్లో తొందరపడ్డామేమో అని ఆలోచించే వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనట్టే కనిపిస్తుంది. ఇప్పుడు కూటమి వంతు వచ్చింది. జైలు జీవితం జగన్ గారికి కొత్త ఏం కాదు. ఆయన 16 మాసాలు జైల్లో ఉండొచ్చారు. కనుక మళ్ళా ఆయన్ని జైలుకు పంపించాలంటే ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి చాలా ఆచితూచి ఆలోచిస్తున్నారు. ఆ వాతావరణమే కనిపిస్తోంది. గతంలో ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చి సీఎం అయ్యారు. 5 సంవత్సరాల పాటు ఆయన సీఎంగా కొనసాగారు అదే బెయిల్ మీద. అందువల్లనే RRR రఘురామకృష్ణరాజు గారు బెయిల్ పిటిషన్ బెయిల్ రద్దు చేయాలని ఆ కేసును కూడా తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని ఒక పిటిషన్ వేశారు. దాని మీద ఇంకా చర్చ నడుస్తోంది, వాదనలు వినిపిస్తున్నారు. సో అదొక వేలాడుతున్న కత్తిలాగా మనకు కనపడుతూనే ఉంది. మరి ఎందువల్ల జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేకపోతుందా, లేకపోతే అరెస్ట్ చేయాలనుకుని మానేసిందా, అనవసరంగా సింపతి వస్తుంది ఏమో అని వెనకడిగేసిందా? ఇలాంటి రకరకాల వాదనలు బయట వినిపిస్తున్నాయి. గతంలో అరెస్ట్ చేయకుండా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని రక్షించారు అని ఇంకొంతమంది చెప్తున్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో చేరకపోయినా 5 ఏళ్ల పాటు బయట నుంచి మద్దతు పలుకుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఏ ప్రతిపాదన చేసినా కూడా దానికి మద్దతునిచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి జోలికి భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారు, అమిత్ షా గారు అటువైపు వెళ్ళదలుచుకోలేదు అనే ఒక వాదన. ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం అంటే పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ప్రభుత్వమే అక్కడ ఇక్కడ ఉంది కనుక, అంటే బుల్డోజర్ ప్రభుత్వం ఉంది కనుక ఇప్పుడు వాళ్ళకు అవకాశం దొరికింది అనుకోవాలా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు, అంటే వీటన్నిటికీ కారణం ఆయనే కనుక ఆయన్ని అరెస్ట్ చేస్తే పైనుంచి కూడా మనకేమి ఇబ్బంది ఉండదు అనే ఆలోచనతో ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారిని కలిసి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసారు. అందుకే వెళ్ళారా, వారు అనుమతి తీసుకోవడం కోసం వెళ్ళారా అని ఒక వాదన. ఇవన్నీ ఊహాగానాలే, అది వాస్తవాలు అయితే కాకపోవచ్చు, కానీ ఏమో వాస్తవాలు కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే రాజకీయాల్లో ఏది అంత తొందరగా బయటపడదు. సో అప్పట్లో కవచకుండా అదేమన్నా కవచంలాగా కాపాడుకున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎన్డీఏ మనుగడ ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి మీదే ఆధారపడి ఉంది. ఒక ప్రక్క నితీష్ ఉన్నారు, ఇటుప్రక్క చంద్రబాబు నాయుడు ఉన్నారు. నితీష్ కుమార్ కొంచెం మైల్డ్గానే ఉన్నారు ప్రస్తుతానికైతే. ఆయన కావాల్సింది ఏదో ఆయన తీసుకెళ్తున్నారు రాష్ట్రానికి సంబంధించి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ మెజారిటీతో ఉన్నారు.
కనుక వారి మాటకు విలువ ఉంటుంది. సో ఈ మంచితనాన్ని, కూటమిలో భాగస్వామ్యమైన మంచితనాన్ని రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం వాడుకుంటారా, లేకపోతే చిన్న చిన్న విషయాలు అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడం అలాంటి వాటికి కూడా వాడుకుంటారా అనేది మళ్ళీ చర్చనీయాంశమే. ఆ ఒక్క అనుమతి అంతా సిద్ధమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి, అంటే షర్మిల గారి అనకొండను అరెస్ట్ చేయడానికి అంతా సిద్ధమైపోతుంది. ఆ ఒక్కటే లభిస్తే అరెస్ట్ అయిపోతారేమో. ఆ ఒక్కటేంటి? పెద్దవాడి అనుమతి. గో హెడ్, ఏం పర్లేదు, ఆయన మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా, మీరు కూడా ఆయన అరెస్ట్ చేయండి. అంత సులభంగా బయటపడటానికి ఆయన మోడీ, బయటపడే అవకాశమే ఉండదు. ఏమో పరోక్ష సంకేతాలు ఇస్తే అలాంటి పరిస్థితి జరగవచ్చేమో. కానీ మొత్తానికి కూటమి ప్రభుత్వం చాలా స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉంది. ఎవరెవరు అడ్డగోలుగా అధికారులైన, రాజకీయ నాయకులైన, మంత్రులైన, మాజీ మంత్రులైన, కార్యకర్తలైనా, యాక్టివిస్టులైనా ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే అంత హింస పెట్టారు. ఈయన రెడ్ బుక్లో కొన్ని పేర్లు ఇప్పటికే వచ్చినాయి. అదే సునీల్ కుమార్ గారు అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పింది. పొన్నవాళ్ళు మీద కూడా తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నారు. ఆ కవులని నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఒక సీరియల్ పేర్లు రాశారని, ఆ రాసిన వాటిల్లో ఇప్పుడు పైన టాప్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉన్నదేమో అని చెప్పి కొంతమంది అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏమో వాతావరణం చూస్తే అలాగే అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే సాహసం అని నేను అన్న, కానీ ఆలోచన గనక కూటమి ప్రభుత్వం చేస్తే ఆ తదనంతర పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకుని చేసే అవకాశం ఉందని కూడా వాతావరణం మనకు కనిపిస్తుంది. చూడాలి, వేచి చూడాలి. ఎంత పెద్ద అనకొండను అరెస్ట్ చేయటం అనేది అంత సులువైన పనేనా? ఇది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇవాళ విశ్లేషణ. మళ్ళీ మరో అంశానికి సంబంధించి నేను మీ ముందుకు వస్తా. నమస్తే, మీ బాబీ వర్ధన్.